ఒక వారం అంటే 7 రాత్రులు 7 పగలు కంటి మీద కునుకు లేకుండా ఒక కుటుంబం ఊపిరి బిగబట్టి చూస్తున్న ఒక ఊరు అలు పెరగని అన్వేషణ చేస్తున్న అధికార యంత్రాంగం అయినా ఆ 2 ఏళ్ల చిన్నారి జాడ ఇప్పటికీ కనిపించలేదు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ళ అగ్రహారంలో అదృశ్యమైన సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ నేటికి సరిగ్గా వారం గడిచినా లభించలేదు. ఈ నెల 6న ఇంటి ముందు ఆడుకుంటూ తన పెంపుడు కుక్కతో కలిసి వెళ్ళిన ఆ చిన్నారి ఏమైంది? అడవిలో తప్పిపోయిందా లేక మరేదైనా జరగకూడని ఘోరం జరిగిందా? వందల మంది సిబ్బంది అడవులు కొండలు జల్లెడ పడుతున్నా ఒక్క ఆధారం కూడా ఎందుకు దొరకట్లేదు? ఈ ప్రశ్నలు తల్లిదండ్రుల గుండెలను మాత్రమే కాదు, ఈ వార్తను చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా తొలిచివేస్తున్నాయి. ఈ కేసులో అత్యంత కీలకమనుకున్న పెంపుడు కుక్క కథ అనేక మలుపులు తిరిగింది. పాపతో పాటే అదృశ్యమైన ఆ కుక్క సరిగ్గా 3 రోజుల తర్వాత గ్రామానికి తిరిగి వచ్చింది. దీంతో చిన్నారి ఆచూకీ దొరికినంత ఆనందం కలిగింది. ఆ కుక్క ద్వారా పాప ఎక్కడుందో కనుక్కోవచ్చని పోలీసులు కూడా భావించారు. కానీ ఇంటి దగ్గర ఉన్న జనాన్ని హడావిడిని చూసి అది భయపడి మళ్ళీ పారిపోయింది. దారిలో కొందరిపై దాడి కూడా చేసింది. చివరకు అతి కష్టం మీద దాన్ని పట్టుకొని ఇంటి దగ్గరకు తీసుకొచ్చి కట్టేశారు. నీరసంగా ఉన్న దానిని వెటర్నరీ డాక్టర్లతో చికిత్స అందించారు. అది కోలుకున్నాక దాని ద్వారా పాప జాడ కనిపెట్టేందుకు పోలీసులు ఒక వినూత్న ప్రయత్నం చేశారు. అధికారులు లేటెస్ట్ టెక్నాలజీని రంగంలోకి దింపారు. ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి తెప్పించిన జీపీఎస్ ట్రాకర్ ఆ కుక్కకు అమర్చి స్వేచ్ఛగా వదిలిపెట్టారు. అది దాదాపు 8 కిలోమీటర్ల పరిధిలోని కొండలు అటవీ ప్రాంతాల్లో తిరిగింది. జీపీఎస్ అందించిన సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతాన్నంతా క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి అంగుళం జల్లెడ పట్టారు. కానీ ఫలితం శూన్యం. చిన్నారికి సంబంధించిన ఒక్క వస్తువు కూడా అక్కడ లభించలేదు. దీంతో పాటు పాప కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు మెటల్ డిటెక్టర్స్ వాడినా ప్రయోజనం మాత్రం కనిపించలేదు. ఓవైపు టెక్నాలజీతో ప్రయోగాలు చేస్తుండగానే మరోవైపు మానవ కోణంలోనూ దర్యాప్తును తీవ్రతరం చేశారు. ఇది కేవలం తప్పిపోవడం కాకపోవచ్చని, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే దిశగా అనుమానాలు బలపడుతున్నాయి. పెద్దాపురం డీఎస్పీ తిలక్ పర్యవేక్షణలో దాదాపు 10 పోలీస్ బృందాలు 40 మంది సభ్యులున్న ఎస్డీఆర్ఎఫ్ దళం అటవీ శాఖ క్యూఆర్టీ సిబ్బంది పగలు రాత్రి అనే తేడా లేకుండా గాలిస్తున్నారు. చిన్నారి మిస్ అయిన టైంలో ఆ ప్రాంతంలోని మొబైల్ టవర్ డేటాను విశ్లేషిస్తున్నారు. వందల కాల్స్ వివరాలను పరిశీలిస్తున్నారు. అనుమానితులను, కుటుంబానికి గిట్టని వారిని, కొత్తగా గ్రామానికి వచ్చి వెళ్ళిన వారిని ప్రశ్నిస్తున్నారు. ఆ ఏరియాలో గంజాయి తాగే వారిని గుర్తించి వాళ్ళను కూడా ప్రశ్నిస్తున్నారు. జ్ఞానేశ్వరి మిస్సింగ్ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని జనం ప్రార్థనలు చేస్తున్నారు. పాప కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఆచూకీ లభించే వరకు వెతుకులాట ఆపే ప్రసక్తే లేదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. రోజు గడిచే కొద్దీ కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగిపోతోంది. గ్రామంలో ఒక రకమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి. అభం శుభం తెలియని ఆ పసిపాప ఏమైందన్న ఒకే ఒక్క ప్రశ్న అందరినీ కలిచివేస్తోంది. పేరు వనమ. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు కాకినాడ నుంచి. వర్మ, చెప్పండి, అంటే వారం రోజులు గడిచిపోతున్నా కూడా ఒక పాప చిన్నారి 2.5 సంవత్సరాల చిన్నారిని జాడ కనుక్కోపోవడం ఎంత ఇది చూస్తుంటే పోలీసుల వైఫల్యంగా కనిపిస్తుందా, లేదైనా పాపని ఎవరైనా కిడ్నాప్ చేశారే అనే అనుమానాలు ఏమైనా బలపడుతున్నాయా? రవిచంద్ర, ఏదైతే తుని రూరల్ కి సంబంధించి దొండవాక పంచాయతీ గ్రామంలో పుట్టుక కూడా 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి పుట్టుక ఆచూకీ 7 రోజులైనా సరే ఇప్పటికీ ఏ ఒక్క ఆధారం కూడా లభించలేదు. పుట్టుక కూడా వారం రోజుల నుంచి అనేక బృందాలుగా విడిపోయి పుట్టుక కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ అన్నది కొనసాగిస్తున్న ఎక్కడా కూడా ఒక్క క్లూ కూడా
ఇప్పటి వరకు లభించలేదు. అయితే పూర్తిగా ఇప్పటి వరకు పెంపుడు తునకంతో పాటు వెళ్ళిపోయినటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి ప్రస్తుతం ఏదైతే కొండ ప్రాంతం వైపు వెళ్ళింది, పామాయిల్ తోటలో, జీడి తోటలో అని రకరకాలుగా సెర్చ్ ఆపరేషన్ లో చాలా కోణాల్లో ఇప్పటి వరకు సెర్చ్ అయితే చేశారు. అయినా ఎక్కడ చిన్నారి మాత్రం ఆచూకీ లభ్యం అవ్వలేదు. ఏదైతే చిన్నారికి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఒంటిపై జుబ్బాకి సంబంధించి కానీ ఏదైతే అటవీ జంతువులు ఏమైనా దాడి చేసి ఉంటే కనుక ఆ ఆనమాల నమూనాలు కానీ ఈ డాగ్ స్క్వాడ్ కూడా ఎక్కడ ఏ ఒక్క అంశంలో కూడా ఇప్పటి వరకు చిన్నారి ఆచూకీ అయితే లభ్యం లేదు. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంకా రెండో కోణం ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా? ఎందుకంటే 6వ తేదీ శనివారం మధ్యాహ్నం, సరిగ్గా ఈ రోజుకి వారం రోజులు కావస్తుంది, మధ్యాహ్నం 11:30 దాటిన తర్వాత తన తండ్రి వెళ్ళిన దారిలోనే పూర్తిగా తోటలోంచి బయటకు వెళ్ళిన చిన్నారి కేవలం 1 గంట 2 గంటల వ్యవధిలోనే ఈ అమ్మాయిని ఎవరైనా రోడ్డుపై వెళ్లే వాళ్ళు ఎత్తుకుపోయారా అన్న కోణంలో ప్రస్తుతం ఇప్పటికే కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, అలాగే ఇరువురు ఏదైతే తల్లిదండ్రులు ఎవరైతే జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో గణేష్, భవాని, అటువైపు ఫ్యామిలీ ఇటువైపు ఫ్యామిలీ అందరినీ కూడా ఒకసారి విచారణ చేయడం జరిగింది. గ్రామస్తుల్ని విచారణ చేయడం జరిగింది. అటువైపు అక్కడ పనిచేసిన తోటల్లో పనిచేసినటువంటి జీడి తోటలో పనిచేసినటువంటి కూలీలుగా వచ్చిన వాళ్ళు కూడా విచారణ చేశారు. అయితే పూర్తిగా ఈ ఏదైతే దీని తోటను అనుకున్నటువంటి రహదారి, ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి వెంబడే ఇతర ప్రాంతాల నుంచి ఈ రహదారి వైపు వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పాపను రోడ్డుపై కనపడితే ఏమన్నా తీసుకుని వెళ్ళిపోయారా, లేదంటే పక్కాగా రెక్కీ నిర్వహించి శనివారం అంతకు ముందు 2 రోజుల పాటు పూర్తిగా కూడా రెక్కీ నిర్వహించి ఎవరైనా కొత్త వ్యక్తులు అపహరించడానికే వచ్చి తీసుకెళ్లిపోయారా అన్న కోణాల్లో మరొకసారి విచారణ చేయాలని పోలీసులు ప్రస్తుతం భావిస్తున్నారు. ఆ కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు అటవీ శాఖ పోలీస్ సిబ్బంది పూర్తిగా కూడా ఈ చిన్నారి వెతుకులాటకు సంబంధించి ఆపరేషన్ కొనసాగిస్తూనే విచారణ అన్నది పూర్తిగా కూడా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాట్సాప్ కానీ లేదంటే ఫేస్బుక్ ద్వారా ఆ కాల్స్ కానీ ఏమన్నా చేశారా? ఎందుకంటే సాధారణ సాంకేతిక పరంగా ఇప్పటికే కొత్త నెంబర్ల ద్వారా ఏమన్నా ఫోన్లు సంభాషణలు జరిగినాయి అన్న కోణంలో కూడా నిన్నటి వరకు పరిశీలన చేశారు. ఆ ప్రాంతంలో కొత్తగా వచ్చిన నెంబర్లు కానీ అవి కానీ ఆ కోణంలో కూడా ఇటువంటి ఆధారాలు కూడా లభ్యం కాని నేపథ్యంలో ఈ శాస్త్ర సాంకేతికంగా పూర్తి ఏదైనా కొత్త టెక్నాలజీ ఏమన్నా వాడి ఈ చిన్నారిని ఎత్తుకుపోవడానికి ప్లాన్ చేసి ముందే ఏమన్నా ఉంటే ఆ కోణంలో వెతుకులాట ప్రారంభించాలి. మరొకసారి ఇప్పటి వరకు విచారణ చేసిన వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారణ చేయాలని, అలాగే తండ్రి గణేష్కి సంబంధించి వ్యాపారం అలాగే ఆర్థిక పరమైన అంశాల్లో స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమన్నా ఇతర అంశాల్లో కూడా అతనికి వేరే గొడవలు కానీ ఏమన్నా ఉన్నాయా అన్న కోణంలో కూడా ప్రస్తుతం తండ్రిని విచారిస్తూనే ఆ వెనకాల అతని గత చరిత్రను కూడా కూపీలాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వర్మ, ఇక్కడ మొత్తంగా టోటల్ గా ఫామ్ ఆయిల్ తోటలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఫామ్ ఆయిల్ తోటలే విస్తీర్ణం ఉంటుంది. ఆ ఫామ్ ఆయిల్ తోటలు మొత్తంగా అంత విస్తీర్ణంలో ఆ ఫామ్ ఆయిల్ తోటలు ఉన్నాయి. ఇక్కడ పోలీస్ బృందాలు ఎన్ని బృందాలుగా టోటల్ గా ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు? ముఖ్యంగా రవిచంద్ర, ఈ ఆపరేషన్ మొదలైనప్పుడు తొలుత అటవీ సిబ్బంది ఒక బృందం కానీ పోలీస్ సిబ్బంది ఒక బృందంగా సెర్చ్ ఆపరేషన్ అన్నది తొలుత ప్రారంభమైంది గత శనివారం 6వ తేదీ సాయంత్రం నుంచి కూడా. అయితే ఇప్పటికీ అది 11 బృందాలుగా మారి ప్రస్తుతం ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందం, అలాగే డ్రోన్ బృందం, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీము, ముఖ్యంగా నిన్నటి రోజు కూడా ఏదో మెటల్ డిటెక్టర్ సహాయంతో ఈ లోహ నిపుణుల బృందం కూడా ఒకటి యాడ్ అయిన నేపథ్యంలో పూర్తిగా కూడా మొత్తం 11 బృందాలు వివిధ బృందాలుగా వాళ్ళు ప్రత్యేకించి ఒక్కొక్క అంశానికి సంబంధించి ఆపరేషన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో 11 బృందాలు సంయుక్తంగా ప్రస్తుతం ఆపరేషన్ చేస్తూ ఉన్నాయి. ఎవరికి ఏ కోణంలో ఆధారం లభిస్తుందా అన్న వాళ్ళకు ఉన్నటువంటి పరిణితిని బట్టి, వాళ్ళకున్న నిపుణతను బట్టి పూర్తిగా కూడా నిన్నటి వరకు ఆపరేషన్ అయితే కొనసాగించారు. వర్మ లైన్ లో ఉండండి. ఓవైపు టెక్నాలజీతో ప్రయోగాలు చేస్తుండగానే మరోవైపు మానవ కోణంలోనే ఇక్కడ పోలీసులు దర్యాప్తునైతే తీవ్రతరం చేశారు. ఇది కేవలం తప్పిపోవడమే కాకపోవచ్చు, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే దిశగా కూడా అనుమానాలు బలపడతాయి. ఇక పెద్దాపురం డిఎస్పీ తిలక్ పర్యవేక్షణలో దాదాపు 10 పోలీస్ బృందాలు, 40 మంది సభ్యులు ఉన్నటువంటి ఎస్డీఆర్ఎఫ్ దళం, అటవీ శాఖ, క్యూఆర్టీ సిబ్బంది పగలు రాత్రి అనే ఒక తేడా కూడా లేకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు గాలింపు చర్యలను అయితే కొనసాగిస్తున్నారు. చిన్నారి మిస్ అయిన టైంలో ఆ ప్రాంతంలో ఏవైనా మొబైల్ టవర్లు ఎంతవరకు ఉన్నాయి, వాటిలో డేటాను కూడా పోలీసులు పూర్తిగా విశ్లేషించే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి సంబంధించి ఐటీ నిపుణులను కూడా అక్కడికి పిలిపించిన సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక 100 కాల్స్ను కూడా ఇక్కడ పూర్తిగా పోలీసులు ఆ వివరాలను, అక్కడ వచ్చినటువంటి నెట్వర్క్ పరిధిలోకి వచ్చినటువంటి కొత్త వ్యక్తులను, కుటుంబానికి గిట్టని వారిని, వాళ్ళందరివి కూడా సంబంధించినటువంటి మొబైల్ డేటాను కూడా ఎప్పటికప్పుడు తెప్పించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక
కొత్తగా ఎవరైనా గ్రామానికి రీసెంట్గా వచ్చి వెళ్ళారా, వస్తే వాళ్ళు ఏ కుటుంబంతో కలిశారు, లేదంటే వాళ్ళు ఈ కుటుంబానికి గిట్టని వాళ్ళ, ఫామ్ ఆయిల్ తోటలకు సంబంధించిన వాళ్ళ, దీని మీద కూడా పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ అయితే చదువుతున్నారు. ఇక ముఖ్యంగా ఈ ఫామ్ ఆయిల్ తోటలకు సంబంధించి అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు ఉండొచ్చు, లేదంటే అక్కడ పనిచేసే వాళ్ళు, ఇక గంజాయికి సంబంధించినటువంటి బ్యాచ్ కూడా ఎక్కువగా అక్కడ తిరుగుతుంటుంది. వాళ్ళను కూడా ప్రశ్నించే ప్రయత్నాలు అయితే పోలీసులు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. ఇక జ్ఞానేశ్వరి మిస్సింగ్ ఘటనపై ఇప్పుడు టోటల్గా ప్రతి ఒక్క కుటుంబంలోనూ చిన్నారులు ఉంటారు. ఆ చిన్నారులు తప్పిపోతే ఎంతగా ఆ కుటుంబం కలిసిపోతుందో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇక్కడ ఆ పాప క్షేమంగా దొరకాలి, ఏ అఘాయిత్యం జరగకూడదు, ఆ అమ్మాయి పైన ఎలాంటి క్రూర మృగాలు దాడి చేయకూడదు, క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తున్నట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. ఇక చిన్నారి పూర్తిగా క్షేమంగా రావాలి అని చెప్పి అక్కడ పోలీసులు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఎస్ వర్మ, అయితే ఇక్కడ శనివారం పాప మిస్ అయినట్టుగా పోలీసులు కేసు నమోదు చేసుకుంటే ఎందుకు శనివారమే పోలీసులు రంగంలోకి దిగలేదు, ఎందుకు ఆదివారం వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ? ఎస్ రవిచంద్ర, ఏదంటే మీరు అన్నట్టుగా తొలుత ఈ ఘటన జరిగిన వెంటనే ఉదయం 11:30 ప్రాంతానికి జరిగిన తర్వాత పాప మిస్ అయిందన్న సంగతి తెలియడానికి కుటుంబ సభ్యులకే మధ్యాహ్నం 3:30 అయింది. అయితే 11:30కి పని ఉందని చెప్పి వెళ్ళినటువంటి భర్త గణేష్ వెనకాలే ఈ పాప వెళ్ళడం, చిన్న పాపతోటి ఇంట్లోనే ఉండిపోయి ఒకవైపు అనారోగ్యం కారణంగా ఏమీ తినకుండా పడుకుండిపోయినటువంటి తల్లి భవాని చిన్నపిల్లలతో పాటు ఉండిపోయిన నేపథ్యంలో పక్కనే సమీపంలో బంధువుల తోటలో ఒకవేళ తండ్రి కూడా తీసుకెళ్లి ఉంటాడని అనడం, తండ్రి 2 గంటలకు రావడం, పాప ఏదైనా అడిగేటప్పటికి నా కూడా రాలేదనడం, అటు తర్వాత విషయం తెలిసి ఎక్కడ ఉందన్న చుట్టుపక్కల వెతగ్గా కనపడకపోవడం, ఈ విషయం పక్క తోటలో ఉన్న వాళ్ళకి తెలియగానే స్థానికంగా ఎక్కడ ఉందా అని కొంత వెతుకులాట అయితే చేశారు సాయంత్రం 5 గంటల వరకు. అటు తర్వాత పోలీసులకి తెలియజేసిన తర్వాత అప్పటికే దట్టమైన అటవీ ప్రాంతం 6 గంటలకి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు 10 మంది వచ్చి పూర్తిగా కూడా ఆ తోటల వెంబడి టార్చ్ లైట్లు వేసి ఆ సమీప ప్రాంతాలన్నీ కూడా వెతికారు. ఈ లోపల పోలీసు ఉన్నతాధికారులకి సమాచారం అందించారు. వెంటనే అప్పటికే, ఎందుకంటే రాత్రి చీకటి పడిపోయింది, ఆ రోజు ముందు రోజే వర్షం పడింది, ఆ ప్రాంతంలో పూర్తిగా బురదమయంగా మారిపోయింది తోటలంతా కూడా. అటు తర్వాత కొండ ప్రాంతం అంతా జారిపోయే ఉన్నటువంటి వర్షం పడగానే నీటికి కొండ ఎక్కేందుకు వీలు లేకపోవడంతో పూర్తిగా ఆ ప్రాంతాన్ని వెతకలాటకి కొంత ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఆ రోజు కేవలం స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతోటే వెతుకులాట అయితే చేశారు. అటు తర్వాత ఉదయానికి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్కడికి డ్రోన్ కెమెరాలు 2వ రోజు నుంచే తీసుకురావడం, అటు తర్వాత అటవీ సిబ్బంది కూడా అక్కడ చేరుకోవడం, అలాగే అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది సాయం కూడా తీసుకుని ఒకవైపు రెవెన్యూ సిబ్బంది మధ్యాహ్నం వచ్చేటప్పటికి పూర్తిగా డాగ్ స్క్వాడ్ కూడా మొదటి రోజు రాత్రి అక్కడ పడంతో మరుసటి రోజు అయితే తీసుకొచ్చి అక్కడి నుంచి హెచ్ ఆపరేషన్ అయితే మొదలు పెట్టారు. ఏదైనా ప్రస్తుతం చిన్నారికి ఆచూకీకి మాత్రం కుటుంబానికి అందించడమే మా లక్ష్యం అంటూ కూడా తాజాగా డిఎస్పీ తిలక్ కూడా వెల్లడి చేశారు. ఎక్కడున్నా అంటే మిస్సింగ్ కేసుకి అయితే మేము భావిస్తున్నాం, ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాం, ఆ చిన్నారిని ఆ కుటుంబానికి అందించడమే మా లక్ష్యం అంటూ పోలీస్ అయితే అవ్వచ్చు, అటు అటవీ శాఖ కూడా చెప్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. రవిచంద్ర, వర్మ, కారు విషయంలో గతంలో ఆ కుటుంబానికి కూడా గొడవలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ కారు విషయంలో గొడవలకు సంబంధించినటువంటి అనుమానితులను ఎవరైనా అరెస్ట్ చేశారా, పోలీసులు ఎవరైనా దర్యాప్తు చేస్తున్నారా ఆ దిశగా? ఎస్ రవిచంద్ర, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తొలుత ఏదైతే తల్లి గతంలో వాళ్ళకి కారు ఉండేది, ఆ కారు ట్రావెల్స్ లో తిప్పే పరిస్థితుల్లో కూడా ఇద్దరు స్నేహితులతో కలిపి దాన్ని కొనడం, అమ్మే విషయంలో ఆ తర్వాత అమ్మిన తర్వాత వచ్చిన సొమ్ము పంచుకునేందుకు వచ్చినటువంటి వివాదం పూర్తిగా కూడా కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ ఎవరైతే ఉన్నారో ఆ ఇరువురు స్నేహితులతో గొడవ పడ్డాడు. వాళ్ళు కానీ ఏంటంటే తల్లి ఆ ఘటనని గుర్తు చేసిన తర్వాత పోలీసులు కూడా ఆ కోణంలో దర్యాప్తు చేద్దామని ఇప్పటికే వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ప్రాంతాల్లోనే ఉన్నారు. అంటే ఒకవేళ వాళ్ళు ఏమైనా కక్ష పెట్టుకుని గతంలో చిన్నారిని ఎత్తుకెళ్ళిపోయారా అన్న కోణంలో ఇప్పటికే విచారణ చేశారు. అయినా మళ్ళీ రెండోసారి విచారణ చేయడానికి ఈ రోజు వాళ్ళని కూడా మళ్ళీ పిలిపించి విచారణ చేస్తామని కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గొడవకు సంబంధించి ఆర్థికంగా పెద్ద అంశం కాకపోయినా సరే ఏ చిన్న అంశమైనా ఈ చిన్నారి ఆధారం దొరుకుతుందా అన్న కోణంలోనే పోలీసులు పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా 3 రోజుల నుంచి భారీ వర్షం ఆ ప్రాంతంలో ప్రతిరోజు రాత్రి సమయాల్లో పడడం, తెల్లవారుజామున కురిసినా సరే ఒకవైపు ఏంటంటే డాగ్ స్క్వాడ్ కి ఖచ్చితంగా చిన్నారి వెళ్ళినటువంటి ఆనవాళ్ళు లేదంటే నడిచినటువంటి స్మెల్ చేసి గుర్తుపట్టగలరు. కాబట్టి చిన్నారికి ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి బట్టలని స్మెల్ చేసి డాగ్స్ కి ఉన్నటువంటి ఆ టీమ్ కి ఇచ్చినా సరే అవి కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు పెంపుడు శునకం
నిన్నంతా 8 కిలోమీటర్ల మేర ఇంట్లోకి వచ్చి దానికి ఏదైతే జీపీఎస్ ట్రాకర్ అమర్చారో ఆ ట్రాకర్ తో తొలుత అమర్చి వదలగానే తొలుత ఇంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి 8 కిలోమీటర్ల మేర రోడ్లు అలాగే తోటలో కొండలో కూడా తిరిగి అది ఎక్కువ సమయం ఎక్కడ గడిపిందా అన్న ప్రదేశాల్లో కూడా పోలీసులు వెనక వెళ్ళి సెర్చ్ ఆపరేషన్ చేసే బృందాలు నిపుణులు కూడా వెళ్ళి పరిశీలన చేశారు. ఒకవేళ అటవీ జంతువులు ఏమన్నా దాడి చేసి ఉంటుంటే కనుక ఖచ్చితంగా కాళ్ళకు ఉన్నటువంటి పట్టీల్లో లోహానికి సంబంధించి లేదా మెల్లో ఆంజనేయ స్వామి లాకెట్ సంబంధించి అదో లేదా పాప వేసుకున్నటువంటి జుబ్బా, ఎందుకంటే ఒంటి మీద జుబ్బా తప్ప కింద డ్రాయర్ కూడా ఆ పాపకి వెళ్ళే సమయంలో తెలియదని తల్లి కూడా చెప్తున్న పరిస్థితిలో ప్రస్తుతం అటువంటి ఆనవాళ్ళు ఎక్కడా కూడా కనపడలేదు. ఒకవేళ ఈ అటవీ జంతువులు దాడి చేసి ఉంటాయి, ఎందుకంటే అక్కడ నక్కలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి, అవి దాడి చేసి ఉంటే కనుక ఈ పట్టీలు కానీ ఎక్కడైనా, ఎందుకంటే అవి ఆహారంగా జంతువులు తినవు కాబట్టి ఎక్కడొకక్కడ కనిపించే ఉండేవి. అయితే అవి ఎక్కడ ఆ కోణాల్లో కూడా వారం రోజుల పాటు మొత్తం జల్లెడి పట్టేసి ఆ ప్రాంతం అంతా, ఎందుకంటే 1000 ఎకరాల పామాయిల్ తోట సాగు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, జీడి తోట వెంటనే ఉండడం, కొండ, ఆ కొండ ప్రాంతం మొత్తం ఇటు నుంచి అటు పూర్తిగా కూడా 25 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో పూర్తిగా కూడా ఇప్పటికీ జల్లెడి పట్టిన పరిస్థితులు, ఎక్కడా ఆధారం లభించకపోవడంతో ఈ కేసులో మరొక కోణం ఇంకా మిగిలి ఉన్నది కిడ్నాప్, లేదంటే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోవాలి, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారట, ఆ కోణాల్లో కూడా పరిశీలన చేశారు. అయితే తాజాగా రెండోసారి విచారణ చేయాలి, వీళ్ళందరినీ మరొకసారి దర్యాప్తు చేస్తే ఖచ్చితంగా మిస్ అయ్యి ఉంటది. మాకు పోలీసులు కూడా మేము మిస్ అయింది, ఎవరో కిడ్నాప్ చేశారనే మాకు అనిపిస్తోందంటూ కూడా పోలీసులు ఆ కోణంలో మరొకసారి విచారణ చేయడానికి ఇప్పుడు సమాయత్తమయ్యారు. ఈ రోజు ఉదయం నుంచి ఒకవైపు సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఆ కొండ ప్రాంతంలో తోటల్లోని అక్కడ ఏదైతే పామాయిల్ తోటల్లో పనిచేసే వాళ్ళు కానీ ఇతర ప్రాంతాల నుంచి అక్కడ కూలీలుగా జీడి తోటల్లో వచ్చిన వాళ్ళు కానీ, వేసవి సెలవుల దృష్ట్యా ఇతర ప్రాంతాల నుంచి ఆ ప్రాంతంలో బంధువులు ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరినీ ఇప్పటికే ఆ జీడి తోటలో పనిచేసిన కూలీలకు సంబంధించి ఒక బృందం ప్రత్యేకించి ఆ డేటా సేకరిస్తూ ఉన్న పనిలో ఉంది. అది ఇంకో బృందం స్థానికంగా ఉన్నటువంటి గ్రామాలను సంబంధించి ఏదైతే దొండవాక సిహెచ్ అగ్రహారం సంబంధించి అలాగే తుని రూరల్లో మిగతా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైనా ఆ కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఒక బృందం దర్యాప్తు చేస్తోంది. ముఖ్యంగా ఇవన్నీ వెరసి పూర్తిగా కూడా ఇప్పుడు కిడ్నాప్ ఎవరైనా చేసి ఉంటారా అన్న కోణంలోనే ఎక్కువగా దృష్టి సారించి ప్రస్తుతం పోలీసులు ముందుకెళ్తున్నారు. అయితే ఒక కోణంలో పూర్తిగా మిస్ అయింది, అటవీ జంతువులు దాడి చేసాయి లేదా ఏమన్నా పంటి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయా అన్న ఆ కోణంలో ఇప్పటి వరకు చేశారు. అయితే అక్కడ ఎక్కడా కూడా ఒక్కొక్కరు కూడా లభించిన సందర్భంలో పూర్తిగా దాన్ని కొనసాగిస్తూనే మరొక కోణం ఇంకా మిగిలి ఉన్న అంశాల పరంగా ఆలోచిస్తే ఇక కిడ్నాప్ చేసి ఉండాలి, లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోయి ఉండాలి. ఎత్తుకుపోయిన వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళ లేకపోతే ఈ అమ్మాయి ఎవరో తెలియక రోడ్డుపై ఉందని కూడా తీసుకెళ్లి ఇప్పటి వరకు సమాచారం. ఎందుకంటే ఇది 2 రాష్ట్రాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎవరైనా ఆచూకీ తెలిస్తే ₹1,00,000 ప్రకటన చేస్తామని ప్రకటనలు కూడా ఇచ్చారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక మూల ఈ చిన్నారి గురించి ఒక వార్త వస్తుంది. ఒకవేళ ఎత్తుకు తీసుకెళ్లిన వాళ్ళు అది ఈ పాటికి తెలిసి ఉండాలి, వాళ్ళు తీసుకురావాలి. అంటే ఆ కోణంలో కూడా పూర్తిగా కూడా ఎటువంటి ఎవరో ఎత్తుకు తీసుకెళ్లలేదు, తెలుసున్న వాళ్ళు తెలియని వాళ్ళు కూడా. అయితే కేవలం కిడ్నాపే చేశారు, ఖచ్చితంగా ఎవరో వెనక ఉండి ఒకవేళ పిల్లలు లేని వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంతకుముందు రెక్కి నిర్వహించి పూర్తిగా కూడా వీళ్ళకి ఎవరైనా గతంలో వీళ్ళకి ఇప్పుడు గుర్తు రానటువంటి సందర్భంలో ఏమైనా పాత గొడవలకు సంబంధించి లేదంటే పాత స్నేహితులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఏమన్నా తీసుకెళ్లారా, ఈ కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు అన్నది ముమ్మరం చేస్తున్నారు రవిచంద్ర. థ్యాంక్ యూ వర్మ.